అక్కినేని నాగచైతన్య గారు. ఈయన అక్కినేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయ్యి చాలా సినిమాలు చేశారు. కొన్ని హిట్లు కొట్టారు, కొన్ని ఫ్లాపులు అయినాయి. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన తండేల్ సినిమాతో ఫస్ట్ టైం 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి 100 కోట్ల హీరోగా మారారనమాట. ఆ సినిమాలో నాగచైతన్య గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. చాలా అర్థవంతంగా ఉంటది. మనకి బాగా అర్థమైద్ది. మనల్ని బాగా ఇంప్రెస్ చేసిద్ది అనమాట. ఎప్పుడైనా సరే ఒక నటుడు అనేవాడి పర్ఫార్మెన్స్ మనకి ఎంత అర్థవంతంగా ఉండి మనల్ని అంత బాగా ఇంప్రెస్ చేస్తే మనకి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది దొరికిద్ది అనమాట. అలాగా నాగ చైతన్య గారు చాలా బాగా నటించారు. అసలు లవ్ స్టోరీస్ అంటే అక్కినేని ఫ్యామిలీనే ఫస్ట్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని లవ్ స్టోరీస్ లో డామినేట్ చేసేది అక్కినేని ఫ్యామిలీ అనమాట. అలాంటి అక్కినేని ఫ్యామిలీలో ఒక లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే ఉంది సినిమా. పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తండేల్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్లు కొట్టి నాగ చైతన్య గారు ప్రస్తుతానికి అయితే పీక్స్ లో ఉన్నారనమాట. ఆయన కెరీర్ లో ఆయన ఇలాగే ఉండాలని మనం కోరుకుందాం. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా కింద ఏం చేయాలన్న ఆలోచనలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో స్టోరీ ఓకే అయిందని తెలుస్తా ఉంది. నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి డైరెక్టర్ చేతిలో నాగ చైతన్య పడ్డాడంటే మాత్రం భలే ఉంటది. ఎందుకంటే గురూజీ చాలా స్టోరీస్ అన్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. హీరోని ఎక్కువ కష్టపడరు అనమాట. మంచి స్టైలిష్ గా మంచి బలమైన క్యారెక్టర్ తో బలమైన డైలాగ్స్ నింపేస్తారు. ప్రతిదీ కూడా ఒక మీనింగ్ఫుల్ గా ఉంటది అనమాట త్రివిక్రమ్ గారి సినిమాలో. అది చాలా బాగుంటది. అలాంటి ఆయన దగ్గర ఇప్పుడు నాగ చైతన్య గారు పడ్డారంటే మాత్రం మామూలుగా ఉండదు. మనకు చూడడానికి కూడా చాలా బాగుంటది. నేనైతే పర్సనల్ గా ఏం కోరుకుంటున్నానంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాగార్జున గారితో ఈ మన్మధుడు సినిమాకి రైటర్ ఉన్నారన్నమాట. ఆయన రైటింగ్ తో ఆ సినిమా చాలా బాగా హిట్ అయింది. చాలా బాగుంటది. చాలా క్లాసిక్ ఆ సినిమా అయితే మాత్రం. నిజంగా అలాంటి ఒక మన్మధుడు లాంటి ఒక మంచి సినిమాని నాగ చైతన్య గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. నిజంగా ఆ సినిమా ఎంత బాగుంటుంది అంటే కూల్ గా ఉంటది. మంచి పాటలు, మంచి డైలాగులు అన్ని చాలా అర్థవంతంగా ఉంటాయి. చాలా కామెడీ కూడా ఉంటుంది. ఇక్కడ సీరియస్ గా నడుస్తా ఉన్న ఒక అండర్ కరెంట్ కామెడీ కూడా వస్తూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటది. అలాంటి ఒక డిఫరెంట్ పాత్రలో నాగ చైతన్య గారిని చూపిస్తే మాత్రం నిజంగా అది ఆయన కెరీర్ కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది అనమాట. అలాంటి మంచి కథలే మనం ఎంచుకోవాలి కూడా. నాగ చైతన్య గారు కూడా ఈ మధ్య పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి మన త్రివిక్రమ్ గారు ఇచ్చే కథ ఆయనకి బాగా సూట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తేనే నాగ చైతన్య గారు ఇంకా ఎవాల్వ్ అవుతారు. ఎక్కువ మందికి పరిచయం అవుతూ ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. ఆయన నాగ చైతన్య గారు పెద్ద పెద్ద సక్సెస్ కొట్టలేదనే కానీ ఆయన చాలా వేరియేషన్స్ అయితే చేశారు. బాగా ట్రై చేశారు కూడా ఆయన. కాకపోతే పెద్ద బ్లాక్ బస్టర్లు పర్లేదు. కొన్ని అయితే మంచి సినిమాలు ఉన్నాయి ఆయన కూడా. తండేల్ తో ఆయన కెరీర్ అయితే పీక్స్ లో ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఇలాంటి టైంలో పెద్ద పెద్ద డైరెక్టర్లు మంచి డైరెక్టర్లతో సినిమాలు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే రేపొద్దున ఏం చేయడానికి ఉండదు అనమాట. అందుకని ఇప్పుడు మంచి డైరెక్టర్లని మంచి ప్రొడక్షన్ హౌస్ ని చాలా జాగ్రత్తగా పట్టుకొని బాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆయన కూడా కథల్ని బాగా జడ్జ్ చేస్తున్నారు. మంచి ప్రొడక్షన్ హౌస్ లకి ఛాన్సులు ఇస్తా ఉన్నారు. మంచి డైరెక్టర్లను ఎంచుకుంటా ఉన్నారు. కాబట్టి రాజమౌళి గారితో కూడా త్వరలోనే నాగ చైతన్య గారికి ఒక సినిమా ఉండబోతుందని చెప్పి తెలుస్తా ఉంది. మరి అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా పడ్డారంటే మాత్రం మామూలుగా ఉండదు. రాజమౌళి గారి సినిమా కన్నా ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేస్తే ఈ పర్ఫార్మెన్స్ లో కూడా చాలా మార్పు ఉంటది. అది రాజమౌళి గారి సినిమా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిందో. నాకు తెలిసి అయితే మాత్రం త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండబోతా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి అలాగే వేరే వాళ్ళతో సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరి డేట్స్ ఖాళీగా లేవు అనమాట. నాగ చైతన్య గారు అయితే చాలా ఫాస్ట్ గా అయ్యేటట్టు అని చెప్పి ఆయనతోనే సినిమా కమిట్ అయ్యే విధంగా ఉంది. ఖచ్చితంగా త్వరలోనే మనం ఈ న్యూస్ అయితే వినబోతా ఉన్నాం.